మా టీజర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు ఇట్లాంటి కొన్ని సినిమాలు చేసినావు కదా, వాట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్? ఎందుకంటే నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ అడిగారు కొన్ని సినిమాలు. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి there was no guidance. నేను ఒక కాలేజ్లో డాన్స్ పర్ఫార్మ్ చేస్తుంటే అక్కడ మహేవి రాఘవ్ గారు ఆల్రెడీ ఆయన కాస్ట్ అండ్ మూవీ కాల్డ్ పాఠశాల. దాని తర్వాత ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు నేను మొన్న రీసెంట్గా నాకు ఒక రియాలిటీ చెక్ జరిగింది. అవును కదా, అందుకే మనం చాలా ఈ లో కాన్ఫిడెంట్గా మాట్లాడదామేమో, మన మీడియా అపియరెన్సెస్లో ఇట్లా ఉంటామేమో, చాలా డౌన్గా అట్లా హ్యాండిల్ చేస్తామో అనుకున్నాను. సో మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా ఫేమస్ పీపుల్ ముందు నడుస్తున్నారు, దే ఆర్ వెరీ ఫేమస్. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక మీడియా వాళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారు, ఫోటోలు తీయట్లేదు. వీళ్ళు ఇంత ఫేమస్ బయట వీళ్ళనే ఏమనట్లేదు అంటే మనం ఇంకా సైలెంట్గా వెళ్ళిపోవాలని జోలో చదువుపెట్టుకున్న స్ట్రైట్గా వెళ్తున్నాం. సడన్గా రౌండ్ అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇట్లా నిల్చోబెట్టి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఐ ఫెల్ట్ దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. లైక్ నన్ను డ్రైవ్ చేస్తున్న మీడియా ఫ్రమ్ ద బిగినింగ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ మై రివ్యూస్, ఫర్ టేకింగ్ మై వర్క్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తా. నాది ప్రెషర్ కుక్కర్ అని ఒక సినిమా వచ్చింది, అది లాక్డౌన్ టైంలో అమెజాన్లో బాగా అదే చాలా మంది చూశారు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి నేను చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. బట్ నా ఇంక్లైనేషన్ మొత్తం కూడా యాక్టింగ్ మీద, డాన్స్ మీద, మార్షల్ ఆర్ట్స్ మీద, వీటి మీద ఉండేది. అయితే మా ఇంటి కూడా నుంచి మీ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడండి, మా పిల్లలు వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్, ఇట్లా మాట్లాడి మా నాన్న చేస్తాడండి, అది బూటకు వస్తుందా బట్టకు వస్తుందా అనేవాడు. అట్లాంటిది ప్రెషర్ కుక్కర్ సినిమా అయినప్పుడు వాళ్ళు నార్మల్గా మై డాడ్ ఇస్ రిటైర్డ్ ఆఫీసర్, మామూలుగా వాకింగ్కి అక్కడ లోకల్ గ్రౌండ్లో పోతూ ఉంటే ప్రెషర్ కుక్కర్ అనే సినిమా చూడండి సార్ బాగుంటుంది అంటే మా అమ్మకు చెప్పానండి, ఇట్లా అడిగినాను, మీ అబ్బాయి కూడా నా తమ్ముడు యూఎస్లో ఉన్నాడు, మీ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు కదా, మీరు ప్రెషర్ కుక్కర్ సినిమా చూడండి. అయితే అవునండి అది చేసింది మా అబ్బాయి అంటే వాళ్ళు నమ్మరు. అయితే మీరు ఊరికే చెప్తున్నారు, సినిమా హీరో మీ అబ్బాయి ఎందుకు అవుతాడు, లోకల్ బస్తీ మైండ్ సెట్. అయితే ఒక రోజు మా అమ్మ నన్ను పొద్దున్నే వేసి తొందరగా రా, నువ్వు అర్జెంట్గా రా అంటే సరే ఎందుకు అని చెప్పి నేను మామూలు షార్ట్స్లో లేచి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే నన్ను వాకింగ్ గ్రౌండ్ తీసుకెళ్ళి ఇది నా అబ్బాయి ప్రెషర్ కుక్కర్ హీరో చూడండి. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లగ్గం సినిమా రిలీజ్ అయినాక మా అమ్మ నాన్నే గర్వంగా చెప్తారు, లగ్గం సినిమా హీరో మా కొడుకు. సో దట్ ఈస్ లగ్గం మూవీ ఫర్ మీ. ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ టేక్ టైం, ఇంకా ఫ్యూచర్ చాలా ఈవెంట్స్ అంటే, కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు, కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉండదో నాకు మా బాగా తెలుస్తాడు, చాలా బాగా గైడ్ చేస్తాడు. అండ్ నాకు ఒక డైరెక్టర్ ఇచ్చాడు, ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నేను సడన్ గా స్టోరీ నుండి డిసైడ్ అయ్యి డైరెక్టర్ని చూస్తున్నాను, ఆయన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఆ డైరెక్టర్ ఎంత కనెక్టెడ్ అయి ఉంటే అట్లా ఏడుకొస్తుందని. అండ్ నెక్స్ట్ ఐ వెంట్ టు మీట్ ప్రొడ్యూసర్. ఈ లగ్గం సినిమా నాకు ఒక ప్రొడ్యూసర్ ఇచ్చింది. ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. మామూలుగా ప్రొడ్యూసర్ అంటే ఈ అబ్బాయి బాగున్నాడా, చేయండి సినిమా, వెరీ గుడ్ వెరీ గుడ్, ఓకే బాబు గుడ్ లక్ అంటారు. నేను తర్వాత సినిమా అయిపోయిన రోజు కనిపిస్తాను ప్రెస్ మీట్లో, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను నేను, సార్ వాళ్ళ వైఫ్ అండ్ హిస్ డాటర్, వాళ్ళందరికీ డైరెక్టర్కి ఎంత గ్రిప్ ఉందో స్టోరీ మీద అంతే ఈక్వల్ గ్రిప్ ఉంది. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ. సో ఈ లగ్గం ఆ సినిమా అట్లాంటి ప్రొడ్యూసర్ నాకు ఇచ్చింది. ఈ లగ్గం సినిమా నాకు మా బాహుబలి ప్రభాస్ అమ్మ, ఆ అమ్మాయి నాకు కూడా అమ్మాయి చేసింది. ఇంతకంటే అండ్ దర్ సో మెనీ, నేను ప్రెషర్ కుక్కర్లో వర్క్ చేసిన మా కిరీటి అన్న మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న సినిమా
పుట్టగానే పెట్టారు పేరు, ఎంత మంచి అప్లాజ్ వస్తుంది. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున అని నాకు లగ్గం సినిమా ఇచ్చింది. అండ్ చిన్నప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా బాగా నచ్చింది నాకు. అండ్ జోకర్ సినిమా కానీ, ఆదనా పిల్లంట, ఇప్పటికీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడు మార్నింగ్ రాజేంద్ర సార్ కామెడీ సీన్స్ అనమాట. అట్లా రాజేంద్ర సార్ గారి సినిమా సీన్స్ చూడడం నాకు చాలా అలవాటు. హీస్ అన్ యాక్టర్ హూస్ అన్ ఇన్స్టిట్యూషన్ హిమ్సెల్ఫ్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా మైండ్ ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. దట్ ఓకే, మనం ఇంట్లో వర్క్ చేయలేదు, మనకు తెలియదు, ఈజ్ జస్ట్ అన్ యాక్టర్ హియర్ అన్న ఆ ప్రిపరేషన్ వచ్చి మరి ఐ హ్యాడ్ టు వర్క్ విత్ హిమ్. సో ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్. అండ్ సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా they were supporting well and they acted so well, ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఆదిత్య మ్యూజిక్ లో నా ఆల్మోస్ట్ అన్ని సినిమాల సాంగ్స్ ఉన్నాయి. అండ్ లగ్గం సినిమా కూడా ఆదిత్య మ్యూజిక్ లో రావడం అనేది థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్. అండ్ సాంగ్స్ కి మంచి ఇది వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ టీజర్ తో ఇంకా రెస్పాన్స్ వస్తుంది. లగ్గం సినిమా ఎందుకు చూడాలి ఫ్యామిలీస్ అంటే నేను ఒక చిన్న హింట్ ఇస్తా, ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగి ఒక లైన్ చెప్తా. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోవాలంటే చాలా కారణాలు చెప్తున్నారు. ఏ వద్దమ్మా, పిల్లలకి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి, లేకపోతే పడట్లేదు, మాటలు వినరు, ఇట్లా చాలా చెప్తున్నారు. దీనివల్ల పేరెంట్స్ చాలా మంది చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు ఇంట్లో. మీ అందరికీ ఒక చిట్టా చెప్తా, వెళ్ళి థియేటర్ లో లగ్గం సినిమా చూపించండి, ఇమ్మీడియట్ గా పెళ్లి కావాలంటారు. సో మేక్ షూర్ ఈ టీజర్ చూడండి, నచ్చితే మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రెషర్ కుక్కర్ లో మీరు ప్రెషర్ తీసేసింది, అంత ప్రెషర్ అయిపోయింది. ఆ కుక్కర్ కూడా సూపర్ గా సక్సెస్ సిటీ కొట్టింది, విజిల్ కొట్టింది. అండ్ ఇది కూడా సూపర్ సక్సెస్ విజిల్ కొట్టిందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ నా ఇప్పటికే ఆలస్యం అయింది, సో ఆది సాయి మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. ఆదిత్యతో నాకు ఒక మెమరీ ఉంది. ఐ డోంట్ నో, యు డెఫినెట్లీ డోంట్ నో. నేను విఐటి అనే కాలేజ్ లో డాన్స్ కాంపిటీషన్ లో పర్ఫార్మ్ చేస్తున్నాను. అప్పుడు మీరు ఫస్ట్ సినిమా ప్రమోషన్ ఇక్కడికి వచ్చారు, లవ్లీ సినిమా, ప్రేమ సినిమా, లవ్లీ సినిమాకి వచ్చారు. అండ్ ఐ గాట్ టు డాన్స్ విత్ యు దెన్. అప్పుడు ఎంత స్మార్ట్ గా హ్యాండ్సమ్ ఉన్నారు, ఇప్పుడు అంతకంటే స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ నమస్కారం అండి.